డిప్యూటీ సీఎం పదవి గురించి నారా లోకేష్ గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే రాజీనామా అనే పదం అయితే గట్టిగా వినిపిస్తుంది. అసలు ఏం క్లారిటీ ఇచ్చారు? రాజీనామా చేయబోతుంది ఎవరు? సో ప్రజెంట్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, సో మనము ఒక విషయం అనుకుంటాం కానీ దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ముఖ్యంగా వీళ్ళు 3 పార్టీలు కలిసి ఉన్నప్పటికీ, సజావుగా సాగుతున్నప్పటికీ కూడా టీడీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఎట్లా అంటే రీసెంట్ గా వాళ్ళు తీసుకొచ్చిన చర్చనే అనుకోవచ్చు. మాకు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేషే కావాలి. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో కూడా పార్టీకి సపోర్ట్ గా ఉన్నాడు, పార్టీ కోసం పనిచేస్తున్నాడు, పాదయాత్రలు చేశారు. సో ఈ విధంగా మాట్లాడతారు. కొంతమంది దీని గురించి ఏమంటారంటే, సో ఓకే మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడైతే పార్టీ గెలిచిందో అప్పుడే ఇలాంటి విషయాలు ముందుకు తీసుకొస్తే అప్పుడే ఏదో ఒక డెసిషన్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 7-8 నెలలు గడుస్తున్న తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదనే విధంగా అనే వాళ్ళు ఉన్నారు. అండ్ జనసేన పార్టీ వాళ్ళు కూడా ఓకే డిప్యూటీ సీఎం తీసేయండి కానీ సీఎం ఇవ్వండి పవన్ కళ్యాణ్, ఈ విధంగా కూడా అన్నారు. సో ఇప్పుడు నారా లోకేష్ ఎట్లా అంటే రీసెంట్ గా మనకు దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందితో మాట్లాడడం జరిగిందంట. ఇక్కడ అంటే ఇప్పటికీ మనకు ఒక వ్యక్తికి సంబంధించి 3-4 శాఖలు అనేవి 3-4 పదవులు ఉండొద్దు అనే విధంగా కూడా చెప్పి, సో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్నగారు అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకు గురించి ఆలోచిస్తారు. అంటే అది వేరే విషయం. తర్వాత నేను సమాన హోదా ఇస్తానా వేరే విషయం. ఖచ్చితంగా ఎవరైనా పదవిలో హోదాలో ఉన్నారంటే వాళ్ళ రక్త సంబంధం కానీ వాళ్ళ రిలేషన్షిప్, ముఖ్యంగా ఆయన కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి ఆలోచిస్తాడు. బయటికి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ లోపల మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఏమంటున్నాడంటే, ఓకే నాకైతే పదవుల మీద, ఇలాంటి పదవుల మీద డిప్యూటీ సీఎం కానీ దేని మీద కూడా ఆశ లేదు. కాకపోతే ఒకవేళ మా నాన్నగారు ఇస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అంటే దీనికి ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏంటి, నాకు కూడా ఇష్టమైన విధంగా చెప్పారనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఆయనకు డిప్యూటీ సీఎం అనేది నాకు ఇష్టమైన విధంగా చెప్పాడు. సో మరి రీసెంట్ అంటే తొందరలోనే రాజీనామా చేస్తారా? మరి మీరేమనుకుంటున్నారు? నారా లోకేష్ ఉంటే కరెక్టా, పవన్ కళ్యాణ్ ఉంటే కరెక్టా? కామెంట్ చేయండి.